థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నేను మీ సుజిత్ సేన్, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆఫ్ టైం స్పెండ్ చేసి ఈ వీడియో ఓపెన్ చేసినందుకు. ముచ్చట ఏంటంటే, నేను క్లారిటీగా నీతో మాట్లాడాలి. చాలా టైమ్స్ నేను వీడియోస్లో మాట్లాడాను, బట్ నీతో మాట్లాడాలన్న ఇంటెన్షన్లో ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, వీడియో మొత్తం చూసిన తర్వాత నీకు ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఎవ్రీడే కనిపించడానికి, నీతో కనెక్ట్ అవ్వడానికి, మన కనెక్షన్ నెట్వర్క్ బిల్డ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ నేను రీసెంట్ డేస్లో చాలా షార్ట్ వీడియోస్ కానీ, నా స్టార్టప్కి సంబంధించిన వీడియోస్ కానీ పోస్ట్ చేస్తున్నాను. సో నా వీడియోస్ అన్ని చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి ఈ వీడియో ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, నాలాగా చాలామంది స్టార్టప్ ఫౌండర్స్ కానీ, సోలోగా స్టార్టప్స్, బిజినెస్లు ఇలా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నీతో చెప్పడానికి ఈ వీడియో ముందుకైతే వచ్చాను. లిటరల్లీ నువ్వు ఒక విజన్తో స్టార్ట్ చేసినావు, ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినావు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, కరెన్సీ అమౌంట్ ఏం చేయాలి మన బిజినెస్ నుంచి కానీ, మన స్టార్టప్ నుంచి కానీ. అదే కదా, రైట్? అవునా కదా? సో మరి మార్కెటింగ్ అనేది వాట్సాప్లలో చేస్తే ఎట్లా భయ్యా? వాట్సాప్లో చేయొచ్చు, బట్ మనకు అవి కాకుండా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. వీటిల్లో కంటెంట్ ఇవ్వండి. కంటెంట్ అంటే మన స్టార్టప్, మన బిజినెస్కి సంబంధించిన కంటెంట్. సో వీటన్నిటిని యూజ్ చేసే కదా మనకు సేల్స్ రావడానికైనా, మనం మార్కెట్లోకి వెళ్ళడానికైనా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. షాపిఫై వెబ్సైట్స్ లో బడ్జెట్లో ప్రెసెంట్, ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇప్పుడే స్టార్ట్ చేసినావు, ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినావు. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నీకు ఎక్కువ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తాయి? సో నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు 20 రూపీస్తో స్టార్ట్ చేసిన. అట్ ద సేమ్ టైం నువ్వు స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎక్కువ అమౌంట్ ఎవరు ఇవ్వరు. లిటరల్లీ నీకు ఎవ్వరు ఇవ్వరు. వెబ్సైట్స్ షాపిఫైలో స్టార్ట్ చేయి. అయితే నా దగ్గర సమ్ అమౌంట్ ఉంది అనిపిస్తే వర్డ్ప్రెస్ ఉంది, లేకుంటే సమ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెబ్సైట్స్ ఇట్లా క్రియేట్ చేసుకో, నీ బిజినెస్ కానీ, నీ స్టార్టప్ కానీ, ఏదైనా కానీ. మా స్టార్టప్ నుంచి ఇలాంటి వెబ్సైట్స్ అన్నీ లో బడ్జెట్లో, మీ బడ్జెట్లోనే ఇస్తున్నాం. ఇది బిజినెస్ మార్కెటింగ్ అయితే కాదు. అట్ ద సేమ్ టైం నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే అసలు నేను ఎవరు, నా గురించి నేను మాట్లాడాలి కదా. సో అందుకని వెబ్సైట్స్ కూడా ఇచ్చేస్తున్నాము. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ మాది ఏ బేస్డ్ స్టార్టప్ అన్నప్పుడు ఏది బేస్ చేసుకొని ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకు 100% లో బడ్జెట్లో, వాళ్ళ బడ్జెట్లో ఇస్తూ, వాళ్ళతో కనెక్షన్ బిల్డ్ చేస్తూ, నెట్వర్క్ను పెంచుకోవాలన్న ఇంటెన్షన్లో సమ్ క్రేజీ స్ట్రాటజీస్, మా స్ట్రాటజీస్ మాకు ఉంటాయి. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. ఈ స్ట్రాటజీస్తో బయటకు వస్తున్నాం. లైక్ పోస్టర్స్. ఆ పోస్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఎక్కువ టైం ఉండదబ్బా. నీలాగా నాలాగా ఎక్కువ టైం ఉండదు. ఎందుకంటే నీకు అవసరం కాబట్టి నువ్వు టైం స్పెండ్ చేస్తావు, నాకు అవసరం కాబట్టి నేను టైం స్పెండ్ చేస్తాను. బట్ క్లయింట్స్ అనే వాళ్ళు టైం స్పెండ్ చేయరు. చూసిన 5-6 సెకండ్స్లోనే డేటా, ఇన్ఫర్మేషన్ కన్వే అవ్వాలంటే పోస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పోస్టర్ అనేది కావాలి. అట్ ద సేమ్ టైం ఆ పోస్టర్ తర్వాత కంటెంట్ చాలా ఇంపార్టెంట్. కంటెంట్తోనే కదా కనెక్షన్స్ బిల్డ్ అయ్యేది, నెట్వర్క్ బిల్డ్ అయ్యేది. ఇప్పుడు నన్ను చూస్తున్నావంటే నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు, ఇప్పుడు మనం బిఫోర్ కలవలేదు. బట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ ద్వారా మనం కనెక్ట్ అయ్యాము. ఫర్దర్గా నా దగ్గర టాలెంట్ ఉంది, నీకు నా స్కిల్ హెల్ప్ అవుతుంది అనిపిస్తే మనం మూవ్ ఆన్ అవుతాం. సో నెట్వర్క్ని పెంచుకోవడానికైనా, కనెక్షన్స్ని బిల్డ్ చేసుకోవడానికైనా, ట్రస్ట్ క్రియేట్ అవ్వాలన్నా, ఫర్దర్గా లాంగ్ టర్మ్ ఒక పర్సన్తో మనం కలిసి వర్క్ చేయాలన్నా సోషల్ మీడియా కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తేనే కరెన్సీ వస్తుంది. సో ఈ ప్రాబ్లం నువ్వు ఏ ప్రాబ్లం మీద వర్క్ చేయాలనుకుంటున్నావో చాలా క్లారిటీగా చేస్తే చాలు. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని మనము చూపించాలి అంటే ఒక పర్సన్ ఇంటరాక్షన్ అనేది. ఇప్పుడు నేను నీతో చూస్తున్నాను అన్నప్పుడు డెఫినెట్లీ ప్లేన్కి వెళ్ళిపోతే నిద్ర వస్తుంది. ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. మా స్టార్టప్లో మేము చాలామంది ఎవరికైతే ఎడిటింగ్ నీడ్ ఉందో వాళ్ళ కూడా ఎడిటింగ్ చేస్తున్నాం. సో నీకు డెఫినెట్లీ ఏదన్నా ఒకసారి చూడండి, మా ప్రొఫైల్ అనేది చెక్ చేసిన తర్వాత నీకు ఓకే అనిపిస్తే వెబ్సైట్స్ కానీ, పోస్టర్స్ కానీ, ఎడిటింగ్ కానీ, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ కావాలన్నా నీ బడ్జెట్లో మేము చేసిస్తాం. అంటే ఇక్కడ
నువ్వు దయచేసి నేను ఒకటే చెప్తాను, మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అంటే షార్ట్గానే ఉండాలి, క్లయింట్కి ఈజీగా కన్వే అయ్యేలా ఉండాలి. డెఫినెట్లీ మీతో నేను కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను. నా స్టార్టప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళ బిజినెస్కి మార్కెటింగ్ చేసి సేల్స్ రప్పించాలన్న ఇంటెన్షన్తోనే మా స్టార్టప్ స్టార్ట్ చేసినాం. ఎడిటింగ్ సర్వీసెస్ కానీ, పోస్టర్ మేకింగ్ కానీ, అట్ ద సేమ్ టైం వెబ్సైట్స్ కానీ, ఈవెన్ కంటెంట్ షూట్ కానీ, యాడ్స్ రన్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ మా స్టార్టప్ నుంచి మేము చేయగలుగుతాము. బికాస్ ఆఫ్ ఇప్పుడు నాది ఏ స్టార్టప్ మీకు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది, రైట్? అవునా కదా? అందుకని నేను నా స్టార్టప్ ఇది అని చెప్తున్నాను. సో డెఫినెట్లీ మీ అందరితోటి వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మనందరం కలుద్దాం ఒకరోజు. థ్యాంక్ యూ సో మచ్.